అంతర్జాతీయ మహిళా దినోత్సవం IWD అనేది మహిళల హక్కుల ఉద్యమంలో కేంద్ర బిందువుగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే సెలవుదినం. IWD లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు మరియు మహిళలపై హింస మరియు దుర్వినియోగం వంటి సమస్యలపై దృష్టి పెడుతుంది. సార్వత్రిక మహిళా ఓటు హక్కు ఉద్యమం ద్వారా ప్రేరేపించబడిన IWD 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో కార్మిక ఉద్యమాల నుండి ఉద్భవించింది. ఫిబ్రవరి 28, 1909న న్యూయార్క్ నగరంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా నిర్వహించిన మహిళా దినోత్సవం అని నివేదించబడిన తొలి వెర్షన్. ఇది 1910 అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో జర్మన్ ప్రతినిధులను ఏటా ప్రత్యేక మహిళా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించడానికి ప్రేరేపించింది. నిర్ణీత తేదీ లేకుండా మరుసటి సంవత్సరం ఐరోపా అంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క మొదటి ప్రదర్శనలు మరియు స్మారక కార్యక్రమాలు జరిగాయి. 1917లో రష్యన్ విప్లవం తర్వాత మార్చి 8న ఇద్ని జాతీయ సెలవుదినంగా మార్చారు. ఆ తేదీని సోషలిస్ట్ ఉద్యమం మరియు కమ్యూనిస్ట్ దేశాలు జరుపుకున్నాయి. 1960వ దశకం చివరిలో ప్రపంచ స్త్రీవాద ఉద్యమం ద్వారా దీనిని స్వీకరించే వరకు ఈ సెలవుదినం తీవ్ర వామపక్ష ఉద్యమాలు మరియు ప్రభుత్వాలతో ముడిపడి ఉంది. IWD 1977లో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రచారం చేయబడిన తరువాత ప్రధాన స్రవంతి ప్రపంచ సెలవుదినంగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేక దేశాలలో ప్రభుత్వ సెలవుదినం. మహిళల హక్కులలో నిర్దిష్ట సమస్య, ప్రచారం లేదా థీమ్కు సంబంధించి సెలవుదినాన్ని పాటిస్తుంది. మొట్టమొదటిసారిగా నివేదించబడిన మహిళా దినోత్సవ కార్యక్రమం జాతీయ మహిళా దినోత్సవం అని పిలవబడేది ఫిబ్రవరి 28, 1909న న్యూయార్క్ నగరంలో జరిగింది. కార్యకర్త తెరిసా మల్కీల్ సూచన మేరకు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా దీనిని నిర్వహించింది. మార్చి 8, 1857న న్యూయార్క్లో మహిళా గార్మెంట్ కార్మికులు చేసిన నిరసనను గుర్తు చేసుకునే రోజు అని వాదనలు ఉన్నాయి. అయితే పరిశోధకులు దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోషలిస్ట్ మూలం నుండి వేరు చేయడానికి ఉద్దేశించిన అపోహగా అభివర్ణించారు. ఆగస్టు 1910లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో సోషలిస్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ సాధారణ సమావేశానికి ముందు అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. కొంతవరకు అమెరికన్ సోషలిస్టులచే స్ఫూర్తి పొంది జర్మన్ ప్రతినిధులు క్లారా జెట్కిన్, కేట్ డంకర్, పౌలా తీడే మరియు ఇతరులు వార్షిక మహిళా దినోత్సవం ఏర్పాటును ప్రతిపాదించారు. అయినప్పటికీ తేదీని పేర్కొనలేదు. 17 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 100 మంది ప్రతినిధులు మహిళల ఓటు హక్కుతో సహా సమాన హక్కులను ప్రోత్సహించే వ్యూహంగా ఈ ఆలోచనను అంగీకరించారు. మరుసటి సంవత్సరం మార్చి 19, 1911న మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆస్ట్రియా, హంగేరీ, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్లలో మిలియన్ల మంది ప్రజలు జరుపుకున్నారు. ఆస్ట్రియా, హంగేరీలో మాత్రమే 300 ప్రదర్శనలు జరిగాయి. వియన్నాలోని రింగ్స్ట్రాస్సేపై మహిళలు కవాతు నిర్వహించారు. పారిస్ కమ్యూన్ యొక్క అమవీరులను గౌరవించే బ్యానర్లను పట్టుకున్నారు. యూరోప్ అంతటా మహిళలు ఓటు హక్కు మరియు ప్రభుత్వ కార్యాలయాన్ని కలిగి ఉండాలని డిమాండ్ చేశారు మరియు ఉద్యోగ లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇద్కి ప్రారంభంలో ఎటువంటి నిర్ణీత తేదీ లేదు, అయితే ఇది సాధారణంగా ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో జరుపుకుంటారు. అమెరికన్లు ఫిబ్రవరిలో చివరి ఆదివారం జాతీయ మహిళా దినోత్సవం పాటించడం కొనసాగించారు. అయితే రష్యా 1913లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరిలో చివరి శనివారం జూలియన్ క్యాలెండర్ ఆధారంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో ఉన్నప్పటికీ ది తేదీ మార్చి 8. 1914లో జర్మనీలో మొదటిసారిగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. బహుశా ఆ తేదీ ఆదివారం కావడం వల్ల కావచ్చు. ఇతర చోట్ల వలె జర్మనీ యొక్క ఆచారం మహిళల ఓటు హక్కుకు అంకితం చేయబడింది. 1918 వరకు జర్మన్ మహిళలు గెలవలేదు. అదే సమయంలో మహిళల ఓటు హక్కుకు మద్దతుగా లండన్లో ఒక మార్చ్ జరిగింది. ఆ సమయంలో సిల్వియా పాన్కర్స్ట్ ట్రఫాల్గర్ స్క్వేర్లో మాట్లాడేందుకు వెళుతుండగా చారింగ్ క్రాస్ స్టేషన్ ముందు అరెస్టు చేశారు. రష్యన్ విప్లవం మరియు కమ్యూనిస్ట్ ఉద్యమం. సోవియట్ పోస్టల్ స్టాంపులు. మార్చి 8, 1917న పెట్రోగ్రాడ్లో, ఫిబ్రవరి 23, 1917 జూలియన్ క్యాలెండర్లో మహిళా వస్త్ర కార్మికులు ప్రదర్శనను ప్రారంభించారు. అది చివరికి నగరం మొత్తాన్ని చుట్టుముట్టింది.
రొట్టె మరియు శాంతి మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు పలకాలని డిమాండ్ చేసింది మరియు జారిజానికి ఇది ఫిబ్రవరి విప్లవానికి నాంది పలికింది. ఇది అక్టోబర్ విప్లవంతో పాటు రష్యన్ విప్లవాన్ని రూపొందించింది. విప్లవ నాయకుడు లియోన్ ట్రోట్స్కీ ఇలా వ్రాశాడు: ఫిబ్రవరి 23, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు సమావేశాలు మరియు చర్యలు ఊహించబడ్డాయి. కానీ ఈ మహిళా దినోత్సవం విప్లవాన్ని ప్రారంభిస్తుందని మేము ఊహించలేదు. విప్లవాత్మక చర్యలు ఊహించబడ్డాయి, కానీ తేదీ లేకుండా. ఉదయం, దీనికి విరుద్ధంగా ఆదేశాలు ఉన్నప్పటికీ, టెక్స్టైల్ కార్మికులు అనేక కర్మాగారాల్లో తమ పనిని వదిలివేసి, సమ్మెకు మద్దతు అడగడానికి ప్రతినిధులను పంపారు. ఇది సామూహిక సమ్మెకు దారితీసింది. వీధులు 7 రోజుల తర్వాత, జార్ నికోలస్ II పదవీ విరమణ చేశాడు మరియు తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును కల్పించింది. రష్యన్ విప్లవం తరువాత, బోల్షెవిక్లు అలెగ్జాండ్రా కొలోంటై మరియు వ్లాదిమిర్ లెనిన్ని అధికారిక సెలవుదినంగా చేశారు. మే 8, 1965న, సుప్రీం సోవియట్ యొక్క ప్రెసిడియం అస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పని చేయని రోజుగా నిర్ణయించింది. కమ్యూనిస్ట్ నిర్మాణంలో సోవియట్ మహిళలకు వారి రక్షణలో అత్యుత్తమ ప్రతిభను గుర్తుచేస్తుంది. గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధంలో ఫాదర్ల్యాండ్ ముందు మరియు వెనుక వారి వీరత్వం మరియు నిస్వార్థత, అలాగే ప్రజల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడానికి మరియు శాంతి కోసం పోరాటానికి మహిళల గొప్ప సహకారాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, మహిళా దినోత్సవాన్ని తప్పనిసరిగా జరుపుకోవాలి. ఇతర సెలవులు సోవియట్ రష్యాలో అధికారికంగా స్వీకరించిన తరువాత, IWD ప్రధానంగా కమ్యూనిస్ట్ దేశాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ద్వారా జరుపుకుంటారు. స్పానిష్ అంతర్యుద్ధం సందర్భంగా 1936లో మాడ్రిడ్లో కమ్యూనిస్ట్ నాయకుడు డోలోరెస్ ఇబర్రూరి మహిళల కవాతుకు నాయకత్వం వహించారు. చైనీస్ కమ్యూనిస్టులు 1922లో ప్రారంభమైన సెలవుదినాన్ని పాటించారు. అయితే ఇది రాజకీయ వర్ణపటం అంతటా త్వరలోనే ట్రాక్ను పొందింది. 1927లో, గ్వాంగ్జౌ 25,000 మంది మహిళలు మరియు మగ మద్దతుదారులతో కూడిన కవాతును చూశారు. వీరిలో కోమింటాంగ్, YWCA మరియు కార్మిక ప్రతినిధులు ఉన్నారు. సంస్థలు అక్టోబరు 1, 1949న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన తర్వాత, డిసెంబర్ 23న స్టేట్ కౌన్సిల్ మార్చి 8ని అధికారిక సెలవుదినంగా ప్రకటించి, మహిళలకు సగం రోజు సెలవు ఇవ్వబడుతుంది. రెండవ తరగతి స్త్రీవాదం సిడ్నీలో 1975 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియన్ బిల్డర్స్ లేబర్స్ ఫెడరేషన్ మహిళా సభ్యులు కవాతు. దాదాపు 1967 వరకు రెండవ తరగతి స్త్రీవాదులు దీనిని స్వీకరించే వరకు IWD ప్రధానంగా కమ్యూనిస్ట్ సెలవుదినంగా ఉంది. ఈ రోజు క్రియాశీలత యొక్క రోజుగా మళ్లీ ఉద్భవించింది మరియు కొన్నిసార్లు ఐరోపాలో మహిళల అంతర్జాతీయ పోరాట దినోత్సవంగా పిలువబడుతుంది. 1970లు మరియు 1980లలో, సమాన వేతనం, సమాన ఆర్థిక అవకాశాలు, సమాన చట్టపరమైన హక్కులు, పునరుత్పత్తి హక్కులు, రాయితీతో కూడిన పిల్లల సంరక్షణ మరియు మహిళలపై హింసను నిరోధించడం కోసం వామపక్షాలు మరియు కార్మిక సంఘాలు మహిళా సంఘాలతో కలిసి వచ్చాయి. ఐక్యరాజ్యసమితి ద్వారా దత్తత ఐక్యరాజ్యసమితి 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీనిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించారు. 1977లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 8ని మహిళల హక్కులు మరియు ప్రపంచ శాంతి కోసం అధికారిక సెలవుదినంగా ప్రకటించాలని సభ్య దేశాలను ఆహ్వానించింది. ఇది మరియు ప్రపంచంలోని చాలా ప్రాంతాలచే ఏటా స్మారకంగా జరుపబడుతోంది. ప్రతి సంవత్సరం స్త్రీల హక్కులలో ఒక నిర్దిష్ట థీమ్ లేదా సమస్యపై కేంద్రీకృతమై ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా దత్తత 21వ శతాబ్దం నాటికి, IWD భారీగా పలచబడి మరియు వాణిజ్యీకరించబడిందని విమర్శించబడింది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో, ఇది ప్రధాన సంస్థలచే స్పాన్సర్ చేయబడింది మరియు తీవ్రమైన సామాజిక సంస్కరణలకు బదులుగా సమానత్వం యొక్క సాధారణ మరియు అస్పష్టమైన భావాలను ప్రోత్సహించడానికి ఉపయోగించబడుతుంది. internationalwomen'sday.com అనే వెబ్సైట్ 2001లో స్థాపించబడింది. ఈ వెబ్సైట్ను బ్రిటిష్ మార్కెటింగ్ సంస్థ అరోరా వెంచర్స్ కార్పొరేట్ స్పాన్సర్షిప్తో నిర్వహిస్తోంది. వెబ్సైట్ హ్యాష్ట్యాగ్లను రోజు థీమ్లుగా ప్రచారం చేయడం ప్రారంభించింది. అంథీమ్తో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా ఉపయోగించబడింది. వ్యాపార బ్రేక్ఫాస్ట్లు మరియు సోషల్ మీడియా కమ్యూనికేషన్ల ద్వారా ఈ రోజు జ్ఞాపకార్థం జరిగింది.
దీనిని కొంతమంది సామాజిక విమర్శకులు మదర్స్ డే శుభాకాంక్షలను గుర్తుకు తెచ్చారు. ఇటలీలో సెలవుదినాన్ని పురుషులు మహిళలకు పసుపు మిమోసాలు ఇస్తారు. ఇది కమ్యూనిస్ట్ రాజకీయ నాయకురాలు తెరెసా మట్టేతో ఉద్భవించింది. 1946లో లూయిగి లాంగో అభ్యర్థన మేరకు ఐడబ్ల్యూడి చిహ్నంగా మిమోసాను ఎంచుకున్నారు. ఐడబ్ల్యూడి యొక్క ఫ్రెంచ్ చిహ్నాలు వైలెట్స్ మరియు లిల్లీస్ ఆఫ్ ది వ్యాలీ పేద, గ్రామీణ ఇటాలియన్ ప్రాంతాలలో ఉపయోగించడానికి చాలా కొరత మరియు ఖరీదైనవి అని మట్టే భావించాడు. కాబట్టి ఆమె మిమోసాను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించింది. యునైటెడ్ స్టేట్స్లో నటి మరియు మానవ హక్కుల కార్యకర్త బీటా పోజ్నియాక్ యుఎస్ కాంగ్రెస్ సభ్యులను లాబీ చేయడానికి లాస్ ఏంజిల్స్ మేయర్ మరియు కాలిఫోర్నియా గవర్నర్తో కలిసి పనిచేశారు మరియు యుఎస్ కాంగ్రెస్ చరిత్రలో మొదటి అధికారిక ఐడబ్ల్యూడి బిల్లును ప్రతిపాదించారు. ప్రతి పోజ్నియాక్ సూచన హెచ్జేరిస్ మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించేందుకు 316 బిల్లును ప్రతినిధి మాక్సిన్ వాటర్స్ ప్రవేశపెట్టారు. పాకిస్తాన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాకిస్తానీ #మీటూ ఉద్యమానికి సమాంతరంగా మహిళా సమిష్టిగా మొదటి ఔరత్ మార్చ్లను ప్రారంభించారు. మొదటి మార్చి 8, 2018న కరాచీలో జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లాహోర్, హైదరాబాద్, సుక్కూర్, ఫైసలాబాద్, ముల్తాన్, క్వెట్టా, కరాచీ, ఇస్లామాబాద్ మరియు పెషావర్ వంటి పాకిస్తాన్ నగరాల్లో ఇప్పుడు ఔరత్ మార్చ్ వార్షిక సామాజిక రాజకీయ ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 4, 2007న ఇరాన్లోని టెహ్రాన్లో హింసకు దారితీసింది. ర్యాలీకి ప్లాన్ చేస్తున్న వందలాది మంది పురుషులు మరియు మహిళలను పోలీసులు కొట్టారు. ఈ సందర్భంగా గతంలో 2003లో టెహ్రాన్లో ర్యాలీ జరిగింది. పోలీసులు డజన్ల కొద్దీ మహిళలను అరెస్టు చేశారు మరియు కొందరిని అనేక రోజుల ఏకాంత నిర్బంధం మరియు విచారణ తర్వాత విడుదల చేశారు. షాదీ సదర్, మహబూబే అబ్బాస్ భోలిజాదేహ్ మరియు ఇంకా అనేక మంది కమ్యూనిటీ కార్యకర్తలు మార్చి 19, 2007న విడుదల చేయబడ్డారు. 15 రోజుల నిరాహార దీక్షను ముగించారు.